ఏం పవన్ కళ్యాణ్ మీకు అలుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ చులకనగా ఉన్నాడా? మీకు మెత్తగా కనిపిస్తాడన్నా, మంచిగా ఉంటాడన్నా, పోలిస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారని గుర్తుపెట్టుకోండి. మాట్లాడతాం, మంచిగా ఉంటాం, మర్యాదిస్తాం, భుజం కాస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు కింద నుంచి కోళ్ళు దేశం చేత మర్చిపోకండి. ఎప్పుడు భయపడకండి. జీవితంలో మార్పు, బలమైన మార్పు వస్తుంది. జ్యోతిష్యం నేను చెప్తున్నాను, జోస్యం చెప్తున్నాను, వినండి. ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించట్లేదు. ఒక కొత్త సరికొత్త పరిస్థితుల వల్ల, సరికొత్త సమీకరణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ప్రభుత్వం స్థాపిస్తుంది. తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతగా ఇంకెవరు తిట్టలేదు. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు, నేను నటుడిగా ఉన్నప్పుడు నన్నంట పరిటాల ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట, దాని మీద వాళ్ళ కథలు, ఇలా అవమానం చేశారు నన్ను. ఎన్ని చేసినా, నేను ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకుల వల్ల నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను. ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా, ఇంత అండగా తెలుగుదేశం పార్టీ ఉంటే, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది. నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్ లో, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లో? మీకు వంతాడ మైనింగ్ కనిపించట్లేదా? మీకు బాలకృష్ణ గారు అమ్మాయిలు తిడతా ఉంటే ప్రధానమంత్రి గారిని దాని మీద ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు మీరు? బాలకృష్ణ గారు మీరందరూ మీరందరినీ వాళ్ళ బాలకృష్ణ బట్టలు చూడండి. పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని మాట్లాడితే దాని మీద ప్రోగ్రాం చేయరే? ప్రధానమంత్రి గారు నేను కూర్చోబెట్టిన బాలకృష్ణ గారు అమ్మాలి బూతులు తిడతా ఉంటే దాని మీద ప్రోగ్రాములు చేయరా? ఏం పవన్ కళ్యాణ్ మీకు అలుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ చులకనగా ఉన్నాడా? మీకు మెత్తగా కనిపిస్తాడన్నా, మంచిగా ఉంటాడన్నా, పోలిస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారని గుర్తుపెట్టుకోండి. మాట్లాడతాం, మంచిగా ఉంటాం, మర్యాదిస్తాం, భుజం కాస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు కింద నుంచి కోళ్ళ దేశం చేత మర్చిపోకండి. పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఆలోచించారు? ఏ ప్రాతిపాదిక మీద పార్టీ పెట్టాలి? జెండా కింద ఏ ప్రాతిపాదికన? కులాలతోటి రాష్ట్రం విడిపోయినప్పుడు మనల్ని ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు అని చెప్పి మనల్ని గెట్టేసి హైదరాబాద్ నుంచి. కానీ ఇప్పుడు తిరిగి మనకు సెపరేట్ స్టేట్ వచ్చినప్పుడు మళ్ళీ పొలిటికల్ నాయకులు చేసే గొడవలు ఎలా ఉంటాయి? కులాల మధ్య గొడవలు పెడతారు. మీరో కులం, మేమే కులం, వీళ్ళందరూ బాగానే ఉంటారు. చంద్రబాబు గారికి పక్కన నారాయణ గారు ఉంటారు. అన్ని కులాలన్నీ వాళ్ళు బాగానే ఉంటారు. మనల్ని వేరు చేస్తా, మనల్ని ఇబ్బంది పెడతా, విసుగు చేసి నాకు. అందుకనే 7 సిద్ధాంతాలు పెట్టాను. దాంట్లో ముఖ్యంగా కులాల ఐక్యతను ఎందుకు కోరుకున్నాను, సదా కోరుకుని చాలా ఆలోచించాను. కులాల ఐక్యతను ఎందుకు కోరుకున్నానంటే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాం. ఒకప్పుడు మనకి నాయకులంటే గాంధీ గారిని ఎప్పుడు మనం జాతిపిత చూసాం. ఆయన ఒక కులంగా చూడలేదు. పొట్టి శ్రీరాములు గారిని మనం కులంగా చూడలేం, ఒక మహానుభావుడిగా చూసాం. ఒక్కొక్కరిని మనం ఇంత ఔన్నత్యంతో ఉంటే రాను జాతీయ స్థాయి నాయకులు కూడా గాంధీ గారి వైశ్యుడని, పొట్టి శ్రీరాములు గారి వైశ్యుడని అంటే నాకు నిజంగా బాధ కలిగేది. రాష్ట్ర అవతరణ కోసం త్యాగం చేసిన వ్యక్తి కులానికి అంట కట్టేశారు మూర్ఖులు, అధములు. చాలా బాధ కలిగించే అంశం. అలా ఎలా మాట్లాడతాం? ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని కులానికి అంట కడతావా? అందరూ బాగుండాలి అని కోరుకునే వాటిని, సమాజాన్ని కోరుకునే మహాత్మా గాంధీని ఒక కులానికి అంట కట్టేస్తావా? ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని ఒక కులానికి అంట కడతావా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, పొట్టి శ్రీరాములు గారు జయంతి అప్పుడు ఒక సంవత్సరం క్రితం విగ్రహం ఎక్కడ ఉందంటే విగ్రహం కనిపించలేదు. ఎక్కడ ఉంది ఆ మూల ఈ మూల అంటే ఫైనల్గా తీసుకెళ్ళి ఒక వైశ్యుల కన్నికా పరమేశ్వరి దగ్గర ఎక్కడో ఆ సత్రం దగ్గర ఉంది. పొట్టి శ్రీరాములు గారిని ఒక కులానికి పరిమితం చేసినప్పుడు నాకు నిజంగా చాలా బాధ కలిగింది. చంద్రన్న బీమా పథకం, చంద్రన్న ఆహారం, చంద్రన్న ఇది, చంద్రన్న అది అని చెప్పకపోతే ఏం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టొచ్చు కదా? ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మంత్రి పేరు పెట్టొచ్చు కదా? ఇన్ని త్యాగాలు చేసినారు. అలాగే అన్నా క్యాంటీన్ అనబోయే బదులు
డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టొచ్చు కదా, డొక్కా సీతమ్మ కంటిన్యూ చెప్పొచ్చు కదా. మొత్తం మీరేనా? వీళ్ళేదో వీళ్ళ జేబుల్లో సమర్పినట్టు, వీళ్ళ హెరిటేజ్ పాలమ్మి మనకంతా పందారం చేస్తున్నట్టుగా వీళ్ళు. ఇది మారాలి. కులాల ఐక్యత గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? అందుకని ఎందుకు పోటీ చేయలేదని నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేశాను. పోటీ చేయకుండా రాష్ట్రం విడిపోయినప్పుడు కులాలకి మతాలకి అతీతంగా మనందరం ఒకటి దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతగా ఇంకెవరు తిట్టలేదు. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు నేను నటుడిగా ఉన్నప్పుడు నన్నంట పరిటాల ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించాడంట, దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను. ఎన్ని చేసినా నేను ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకుల వల్ల నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను. ఇన్ని అభాండాలు వేసినా ఒక సపోర్ట్ చేసిన తర్వాత 9 నెలలు ఇంట్లో నా పార్టీకి నేను కామ్గా పని చేసుకుంటూ సమస్యలు మాట్లాడుతూ ఉంటే 9 నెలలు అట్టగోలుగా నన్ను రోజు వేరే పని లేకుండా మొత్తం రాష్ట్ర సమస్యని పవన్ కళ్యాణ్ జీవితం మీద ఎవరో వచ్చి తిడతా ఉంటారు, టీవీల్లో ఎవరో వచ్చి బూతులు తిడతా ఉంటారు, అందరూ మాట్లాడతారు. అరే ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా ఇంత అండగా తెలుగుదేశం పార్టీ ఉంటే, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది. నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్ లో, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లో? మీకు వంతాడ మైనింగ్ కనిపించట్లేదా మీకు? ఇక్కడ మన కేపీఆర్ పరిశ్రమ తాలూకు కాలుష్యం కనిపించట్లేదా మీకు? దీని మీద ప్రోగ్రాములు చేయరు. పవన్ కళ్యాణ్కి ఎవరో డబ్బులు ఇస్తుంటారు, స్టింగ్ ఆపరేషన్ అంట, వెళ్ళి కెమెరాలు పెట్టండి అక్కడ. ఇక్కడ వెళ్ళి మీరు కేపీఆర్ దగ్గర పెట్టొచ్చు కదా, అవి పెట్టరా, ఇల్లు చేయరు, వాటికి ఉండవు. పవన్ కళ్యాణ్ వంతాడ మైనింగ్ లో ఎవరు దోపిడీ చేస్తా ఉంటే అరే లఫూట్ అన్నా, నాను ఫూల్ అన్నా, అది భూతాది. అరే మేము అడ్డగోలుగా మాకు రాళ్ళడ్డం పెడితే మేము మాట్లాడాం. దాని గురించి అంటే ప్రోగ్రాంలు పవన్ కళ్యాణ్ మాట్లాడాలా లేదా? తప్ప బాధ్యత నాయకుడే బాలకృష్ణ గారు అమ్మాళ్ళు తిడతా ఉంటే ప్రధానమంత్రి గారిని దాని మీద ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు మీరు? బాలకృష్ణ గారు మీరందరూ మీరందరినీ వాళ్ళ బాలకృష్ణ మాటలు చూడండి. పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని మాట్లాడితే దాని మీద ప్రోగ్రాం చేయరే? ప్రధానమంత్రి గారు నేను కూర్చోబెట్టిన బాలకృష్ణ గారు అమ్మాలి బూతులు తిడతా ఉంటే దాని మీద ప్రోగ్రాములు చేయరా? పవన్ కళ్యాణ్ మీకు అలుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ చులకనగా ఉన్నాడా? మీకు మెత్తగా కనిపిస్తాడన్నా, మంచిగా ఉంటాడన్నా, పేరు తెస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారని గుర్తుపెట్టుకోండి. మాట్లాడతాం, మంచిగా ఉంటాం, మర్యాదిస్తాం, భుజం కాస్తాం. పిచ్చి పిచ్చి వేషాలు కింద నుంచి కోళ్ళు తెస్తాం, జాత మర్చిపోకండి. కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడారంటే అది చిన్నప్పటి నుంచి నేను బాధలు పడ్డాను. నాకు చిన్నప్పుడు కులాలు తెలియవు, మా తల్లిదండ్రుల వల్ల పెంచలా. ఒక కులంలో పుడతాం, అది మన చాయిస్ ఎక్కడుంది, ఏ కులంలో పుట్టాలో, మన హీరం ఉండాలో, ఏ హైట్ ఉండాలో మనకి చాయిస్ ఎక్కడుంది? మనకి భగవంతుడు మన పర్మిషన్ అడిగి తీసుకున్నాడా? నేను మన కులంలో పుట్టాలా, లేదంటే మాదిగల కులంలో పుట్టాలా, లేదంటే కాపుల్లో పుట్టాలా, లేదంటే రెల్లి కోస్తుల్లో పుట్టాలా? నాకు ఎక్కడ చాయిస్ ఉంది? అరే నాకు చాయిస్ ఉండాలి, నేను ఏ కులంలో పుట్టినా నేను అందరినీ సమానంగా చూడగలని విఘ్నత ఉందా లేదా అనేది నేను ప్రశ్నించుకున్నాను తప్ప. అందుకనే నేను కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దళిత కులాలకు అండగా ఉన్నానంటారు, ఎస్సీ కులాలకు అండగా ఉన్నానంటారు. మరి ఇడుపులపై ఎస్టేట్ లో మరి అన్ని ఎస్ఐన్ భూముల్ని అడ్డగోలుగా దోచేస్తే మరి మీకు ఎక్కడుంది ప్రేమ? ఎస్సీల మీద మీరు దళిత భూముల మీద ఎక్కడుంది ప్రేమ? మీకు ఇలా కూర్చోబెట్టి వంతలో ఇంత అడ్డగోలుగా గిరిజనుల మీద దోపిడీ చేస్తుంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ కేపీఆర్లో ఇంత దారుణమైన కాలుష్యం జరుగుతుంటే దీని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? శ్రీకాకుళంలో తిట్లీ తుఫాన్ వస్తే అక్కడ బాధితులు పరామర్శించకుండా మీరు వెళ్ళి విజయనగరం నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఏదంటే కోడి కత్తి గుచ్చుకుంది, గాయమైంది, పొడి చేశారు, కోడి కాలు కట్టే కత్తితోటంటే ఏం మాట్లాడతాం? రాజకీయ వ్యవస్థను చూస్తుంటే విసుగు వచ్చింది వీళ్ళందరూ చూస్తే. అరే నాకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మొన్న ఎవరినో ఒక అశోక్ గజపతిరాజు గారిని మన ఉత్తరాంధ్రలో ఒక మాట అన్నా. నేను అసలు ఫస్ట్ ఆయన ఒక రోజు మాట్లాడుతూ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు. కానీ ఢిల్లీలో ఎవరు జర్నలిస్టులు అడిగితే ఆయన అంటాడు,
హూ ఇస్ పవన్ కళ్యాణ్? ఐ డోంట్ నో హిమ్. హూ ఇస్ హీ అండ్ ఎవరు ఆయన? అవునయ్యా, మీరు గద్దెలెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, పల్లకి మోసే వాళ్ళు మీరు మర్చిపోతారు. రేపు పొద్దున పల్లకీలు కోలు చేస్తే అప్పుడు తెలుస్తుంది, మేము గుర్తొస్తాం అప్పుడు మీకు. నాకు అనిపించింది అంటే నేను అది అయిపోయిన తర్వాత ఒక రోజున ఏదో మీటింగ్లో ఆయన బంధువులు అంటే ఒక అబ్బాయి, ఏమంటే మీరు అశోక్ గజపతి రాజు గారు అంటే నాకు చాలా బాధ కలిగింది, మీరు మా పెద్దలంతా బాధపడ్డారంటే నేను చెప్పాను, నేను అశోక్ గజపతి రాజు గారిని ఆయన నా పక్కన లేరు. నేను రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 2014లో ప్రతి అసెంబ్లీలో ఒక అభ్యర్థి ఉండేవాడు, ఈయనకి ఓటేయండి అని చెప్పేవాడిని. అలాంటి విజయనగరంలో ఆయన లేరు. నేనేదో ఆయనకి పనిచేసేవాళ్ళలాగా, ఆయనకేదో నేను బానిసలా వెళ్ళి ఆయన ఎక్కడన్నా అశోక్ గజపతి రాజు గారిని ఆయన లేరు సార్, ఆయన రారన్నారు. ఓకే, మంచిది, రాజు గారు పర్లేదు, నాకు సంతోషమే. పెద్దలు నేను గౌరవించగలను, అర్థం చేసుకోగలను. నేను ఆయన లేకపోయినా సరే నాకేం తక్కువ, నేను పుట్టుకతో గొప్పవాడిని కాదు. మీ అందరి అభిమానం వల్ల నాకు ఇంత గుండెలో స్థానం సంపాదించాం. మేము రాజవంశీయులం కాదు, సామాన్య వంశీయులం, మేము మామూలు వంశీయులం. అరే మాకు ఆత్మగౌరవం ఉండదు, మాకు చచ్చిపోతాము, మాకు ఆత్మగౌరవాలు ఉండవు. మీకేం ఆత్మగౌరవాలు? మాకు ఉండవు ఆత్మగౌరవాలు. మా ఆడపడుచులకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా ఇంటి ఆడపడుచులను తిడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నువ్వు నా ఇంటి ఆడపడుచులను తిట్టొచ్చా? మీ ఇంటి ఆడపడుచులు మాట్లాడలేక మాకు సంస్కారం ఉంది, సంస్కారాన్ని పట్టుకుంటాం మేము. మీరు సంస్కారహీనంతో మాట్లాడడం. ఆడపడుచులంటే గౌరవమైన నా రోజు నా నోరు కట్టేసింది. మాట్లాడితే మొత్తం రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఉతికారేసేవాడిని బజారు మీద. మా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని, మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, మీ నాన్నగారు బతికున్నప్పుడే చెప్పాం. అడ్డగోలుగా ఆ రోజున భీమరావు పాడని అడ్డగోలుగా తీస్తుంటే మేము కాంగ్రెస్ నాయకులు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదిరించిన వాడిని మర్చిపోకండి. నాకు ఆ భయాలు లేవు. నాకు మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మీకు ఎంతమంది మార్పులు ఉన్నా కానీ మాట్లాడితే, ఇందాక అశోక్ గజపతి రాజు గారిని మాట్లాడుతూ ఉంటే అంటే మీరు మమ్మల్ని అడిగితే మా కులాన్ని అన్నట్టుగా ఎలా అనుకుంటారు? నేను అబ్బాయి అడిగాను, అశోక్ గజపతి రాజు గారు సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్, అప్పుడు మీరు ఆనందపడ్డారు. మరి అశోక్ గజపతి రాజు కూడా చిన్నపాటి తప్పు చేస్తే నేను మాట్లాడకూడదంటే ఎట్లా? నేను బానిసనా? నాకు హక్కు లేదా? మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే చెప్పాను, అశోక్ గజపతి రాజు గారు అంటే ఆయన్ని మాత్రం అన్నట్టు, ఆయన కులాన్ని అన్నట్టుగా దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని అన్నట్టు కాదు.